స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కారం. అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నెల రోజుల్లో అన్ని కమిటీలను వేస్తాం. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడి. హస్తినలో రెపరెపలాడిన కాషాయ జెండా. రాజమండ్రిలో నగర ప్రముఖులు మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో లోక్సభ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబులకు ఘనంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కార సభ జరిగింది. నగర ప్రముఖులు మంతెన కేశవరాజు, బి నరసింహారావు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజకీయాలకు అతీతంగా పలువురు నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం విశేషం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాజకీయాలు వైకుంఠపాలి లాంటివని అన్నారు. ఎవరిని ఎప్పుడు ఏ నిచ్చెన ఎక్కించి పైకి నిలుపుతాయో, ఎవరిని కిందకు దింపుతాయో తెలియదని అన్నారు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబులకు ఇద్దరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. సీఎం రమేష్ ఎక్కడుంటే ఆ పార్టీకి అదృష్టం వరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ సతీష్ బాబు దంపతులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. అభివృద్ధికి ముందడుగు పడలేదని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కోల్పోయినవి అందించాల్సిన బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మరింత భారమని అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మోదీ అండతో ఇవన్నీ సాధించాల్సి ఉందన్నారు. ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, నగర ప్రముఖులు మంతెన కేశవరాజు మాట్లాడారు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు స్ఫూర్తిదాయకమైన ప్రజా నాయకులని పేర్కొన్నారు. భావి భారత పౌరులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే ఈ ఆత్మీయ సత్కారమని వివరించారు. ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, బండారు సత్యానందరావు, కేవీపీ రామచంద్రరావు, బీజేపీ నాయకులు సోము వీర్రాసు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇతర రాజకీయ నగర ప్రముఖులు ప్రసంగించారు. సన్మాన గ్రహీతలు సీఎం రమేష్, సతీష్ బాబుల జీవిత విశేషాల దృశ్యమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతూ, అభివృద్ధి చెందుతూ, జనబాహుళ్యంలో ఒదిగి ఉంటూ దేశ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారనే వాస్తవిక జీవన విధాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ రూపొందించిన దృశ్యమాలిక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కాగా ఈ సభలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు కరాటం రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి, పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. ఎంపీ రమేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇద్దరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇద్దరు సానుకూలంగా స్పందిస్తూ పోలవరం నిర్వాసితులను ఆదుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. 2 విషయాలు. ఒకటేమో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో మమ్మల్ని సన్మానించడం, అలాగే ఇంకొక మరపురాని విషయం, ఈరోజు ఢిల్లీలో చాలా సంవత్సరాల తర్వాత
భారతీయ జనతా పార్టీ ఆప్ని చిత్తుగా ఓడించి అక్కడ అధికారులకు రావడం. ఈ రెండు విషయాలు కూడా చిన్న విషయాలు కాదు, మర్చిపోరాని విషయాలు. ఈరోజు ఇంత అభిమానంతో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో ఇంతమంది ప్రముఖులను పిలిచి సన్మానించారంటే ఈరోజు మా పైన బాధ్యత పెరిగింది. 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రంలో ఇబ్బంది పడినారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలి. చిన్న విషయం కాదు. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి అండతో, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈరోజు ఈ రాజమండ్రిలో ప్రముఖులందరూ కూడా మాకు మంచి బలం ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇక్కడ చేయండి అని చెప్పిన దానికి వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎవరైతే ఈ సన్మానానికి వచ్చి వారందరూ ఇక్కడ మాట్లాడారో, అలాగే ఈ సన్మానం చేసిన కేశవరాజు గారు కానీ, నరసింహారావు గారు కానీ, ఆ భగవంతుడు వారు ఎప్పటికీ కూడా మంచి జరగాల, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తాను. మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నేను కానీ, సానా సతీష్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని చెప్పేసి మీ సహకారం కూడా కావాలని కోరుతున్నాను. సార్, 27లో ప్రతిమేయ సమ్మేళనానికి సీఎం రమేష్ గారు, సానా సతీష్ గారు ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారిని, రమేష్ గారిని నేను మూడు నెలలుగా అడుగుతూ ఉంటే, ఎందుకు వైజాగ్లో చేశారు కదా, హైదరాబాద్లో చేశారు కదా, ఎందుకంటా ఉంటే, అలా కాదు, మా రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది, మా గోదావరి గట్టుని చేస్తే ఆ వైభవం వేరే ఉంటుంది అని చెప్పి వారితో పాటుగా సానా సతీష్ గారిని కూడా ఒప్పించి, వారిద్దరు గురు శిష్యులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరికి కలిపి పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ చేయటం. అలాగే ఇక్కడ చేయడానికి వచ్చిన ఆహుతులు కానీ, గెస్టులు కానీ చూస్తే మీకే తెలిసి ఉంటుంది. మన పెద్దలు కేవీపీ రామచంద్రరావు రావటం, అరుణ్ కుమార్ గారు రావటం, రఘురామకృష్ణ గారు రావటం, అన్ని పార్టీలకు అతీతంగా పితాని సత్యనారాయణ గారు రావటం, కొత్తగా ఎన్నికైన ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే రావటం, మన దుర్గేష్ గారు రావటం, ఆదిరెడ్డి వాసు గారు రావటం, ఈ సల్లా శంకరరావు రావటం, ఇవన్నీ చూస్తే పార్టీలకు అతీతంగా బహుశా మన రాజమండ్రిలో తప్ప ఇంక ఏ ప్రాంతంలోనే ఇలా జరగదేమో అని చెప్పేసి అందరూ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంత గొప్పగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రెస్ వారికి, అలాగే వచ్చిన అతిథులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేశవరాజు గారు సన్మానం అన్నారు కానీ ఈ స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు. చెప్పినట్లుగా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి మేము కూడా రాజకీయాలకు దూరంగానే మాట్లాడాలి, అర్థమవుతా ఉంది. ఏదేమైనా ఒక పక్కన మా అన్న సీఎం రమేష్ గారు కేంద్ర ప్రతినిధి, మరో పక్కన కేంద్ర పరంగా అయినా సరే రాష్ట్రాన్ని నుంచి తెలుగుదేశం తరఫున, అంటే రాష్ట్రంలోనే నేను అంటాను ఇప్పుడు కూడా ప్రతినిధి, ఇరువురు కూడా రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, సామాజిక బాధ్యతతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నిలదొక్కుంటూ ముందుకు వస్తా ఉన్నారు. ఒడిదుడుకులు లేవని మాత్రం అన్నారు లేదు, ఇరువురు కూడా పోరాడుతూనే ఉన్నారు. పోరాడి ఒక్కొక్కసారి చూస్తే కొంతమందికి అవకాశాలు చాలా త్వరగా వస్తాయి, కొంతమందికి సుదీర్ఘ పోరాటం తర్వాత అవకాశాలు వస్తాయి. రమేష్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ వాళ్ళు చేసిన పోరాటాలు బహుశా చాలా మంది తెలుసుండకపోవచ్చు. నేను ఒక వయసు నుంచి వాళ్ళు చూస్తా ఉన్నవాడిని కాబట్టి వాళ్ళు చేసిన కృషికి ఈ రోజున ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే. నా వ్యక్తిగత అభిప్రాయం, ఎన్ని సన్మానాలు చేసినా చాలా తక్కువే. ఎందుకంటే ఆయన రాయలసీమ మొదలుకొని పోరాటం చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిపోయారు. ఈ రాజమండ్రి గడ్డ మీద ఇటువంటి సన్మానం జరగటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఇంకా బాధ్యత పెంచింది. నేను వీళ్ళందరూ కోరుకున్నట్టు రాజమండ్రికి క్రికెట్ స్టేడియం విషయంలో త్వరలోనే కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి, ఈ గోదావరి జిల్లా అభివృద్ధికి
పోలవరం ఇష్యూలో కానీ రమేష్ గారితో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కృషి చేస్తానని తెలియజేస్తాను. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో 5గురికి 12 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 1 కోటి రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా మరో 80 లక్షలు విలువైన 48 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో అందజేస్తామని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతాం. అనారోగ్య పాలైతే ఇటు కుటుంబం ఇబ్బందులు పడుతుంది, మానవ వనరులు సమాజానికి ఈ విధంగా కూడా ఉపయోగపడవు. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు గమనించగలరు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించిన దాఖలాలు లేవు. ఎవరికి కూడా ఆ రోజున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటా ఉన్నాం, ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతోటి ఆపరేషన్లు చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సాయపడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితులు లేవు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి, ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అప్పుడు మా ట్రస్ట్ ఉంది, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా స్తోమత మేరకు ఆదుకునే కార్యక్రమం మేము చేస్తున్నాం. జైన్స్ సొసైటీ ఉంది, జైన్స్ వారి యొక్క స్తోమత మేరకు వారు కూడా పరిధిలో వారు ఆదుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు. నగరంలో ఉన్న పెద్దలు ఎవరైతే ధనికులు అందరూ కూడా మనసు పెడితే సమాజంలో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అనేక మందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించేవారైతే, మీకు అర్హత ఉంటే, ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మీకు మీ అర్జీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆర్థిక సహాయం అందించే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇల్లు లేని పేదలకు నగరాలు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో ప్రకటించి కమిటీ వేసిన ప్రకారం ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు లేని పేదలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు పేదల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్కి 1550 అర్జీలు అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు నగరాల్లో సెంటు స్థలం, గ్రామాల్లో 1.5 సెంటు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని ఆయన అన్నారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారు. ఈ మొత్తం ఏమాత్రం నిర్మాణానికి సరిపోక ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయారు అర్జీదారులు. సిపిఐ ప్రభుత్వ సమయంలోనే
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు నగరాల్లో 2 సెంట్ల స్థలం, గ్రామాల్లో 3 సెంట్లతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని ప్రకటించడం సానుకూలమైన ప్రకటన. కూటమి ప్రభుత్వం ఆచరణలో స్థలాలు కేటాయింపులు చేసి నేడు పెరిగిన సిమెంట్, ఇటుక, ఇనుము, కంకరు తదితర సామాగ్రి ధరల దృష్టిలో ఉంచుకొని నిర్మాణ వ్యయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇళ్ల స్థలాల ఆందోళన ఉధృతం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, టౌన్ కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోసి, పి లావణ్య, టి నాగేశ్వరరావు, కె శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి పి త్రిమూర్తులు, కొండపర్తి రామకృష్ణ, జట్ల సంఘం అధికార బాడీ దేముడు బాబు, అప్పల్ల నాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో పలు దఫలుగా ఇళ్ల స్థలాలు 2 సెంట్లు భూమి ఇవ్వాలని సచివాలయాలకి, సబ్ కలెక్టర్కు, కమిషనర్ గారికి అనేక పలుమార్లు వేడుకోవడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 10,000 పైగా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటికే సచివాలయాల నుంచి కొన్ని ఫోన్లు వెళ్ళినాయి. మరలా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లోని దరఖాస్తులు ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమ్మీడియట్ గా ఇళ్ల స్థలాలందరూ కూడా తక్షణమే ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం ఇవ్వాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో చర్చించామని, నెల రోజుల్లో అన్ని కమిటీలను నియామకం చేస్తామని డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, టౌన్ నియోజకవర్గాలతో పాటు అనుబంధ సంఘాల కమిటీల నియామకం పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు అందజేస్తామని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు కాంగ్రెస్కు జిల్లా చైర్మన్గా దొంతుముల రామ్కుమార్ను నియమించామని ఆయనకు ధృవీకరణ పత్రం అందజేశారు. ఐఎన్టీయూసీ అనేది మనుగడలో లేదని, చాలామంది అదే యూనియన్కు నాయకులుగా చలామణి అయిపోతున్నారని, దీనిపై జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో మాట్లాడగా అవేమీ పరిగణలోనికి తీసుకోవద్దని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు కాంగ్రెస్గా త్వరలోనే అన్ని కమిటీలను నియమిస్తామని, ఏపీ పేపర్ మిల్, క్వారీ లారీ యూనియన్ సహా అన్నింటికీ యాజమాన్యంతో మాట్లాడి వేతనాలు, ఒప్పందాలు చేసేందుకు ఆ కమిటీలు పనిచేస్తాయని అన్నారు. గతంలో డ్రైవర్లు 470 మందికి పోస్టల్ శాఖ ద్వారా ఇన్సూరెన్స్ చేయించామని, ఇప్పుడు తమ యూనియన్లో 100 కట్టి సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ చేయిస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్, మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడియార్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, మణి తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అది అలా వదిలేసి కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీలోనే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐఎన్టీసీఏ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఆ లైబిలిటీస్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద పడతాయనే ఉద్దేశంతో ఈ కేకేసీ అని అంటే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది ఆల్ ఇండియా లెవెల్లోనే ఇది ఉంది. ఇది ఆల్ ఇండియా లెవెల్ నుంచే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ఇతన్ని ఆల్ ఇండియా నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందండి. ఆల్ ఇండియా అసంఘటిత కార్మిక సంఘం ఆయన మరి మన రాజమండ్రిలో చాలా వరకు అంటే తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది ఐఎన్టీసీ బ్రాండ్ మీద మేమేదో జిల్లా ప్రెసిడెంటు లేకపోతే నేనేదో స్టేట్ ఆఫీస్ బేరర్ అని చెప్పి ఇప్పటికీ కూడా కొంతమంది అనాథరైజ్డ్గా కొనసాగుతున్నారు. నేను సంజీవ్ రెడ్డి గారితో నిన్న ఫోన్లో మాట్లాడా. అవన్నీ ఏమి లేవండి, అసలు ఏం చల్లవండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక మీదట కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే ట్రేడ్ యూనియన్ ఏదంటే కేకేసీ
సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అనేది ఉంటుంది. దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్లో ఏదైతే జీతాల మీద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు. అలాగే ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే కార్పెంటర్స్ కానీ, లేదా తాపీ పని వాళ్ళు, వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులుగా వస్తారు. సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేకేసీ అండర్లోకి వస్తారు. దాని ద్వారానే ఇక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 11వ తేదీన మోరంపూడిలో ఉన్న బిఆర్కే గార్డెన్స్ కళ్యాణ మండపంలో బెనై ఎఫ్రా సంస్థ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు రబీ యెహోషువ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిబ్రూ బైబిల్ కాంటెస్ట్, ఇజ్రాయెల్ సాంప్రదాయం ప్రకారం బెనై ఎఫ్రా అధ్యక్షుని వివాహం, ఇజ్రాయెల్ మార్గదర్శకత్వంలో నైతిక విలువలను స్వీకరించే కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గత 30 సంవత్సరాలుగా సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల వివరణలు కూడా ఇస్తామని అన్నారు. ఇజ్రాయెల్, భారతదేశం మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం డైరెక్టర్ కె ఇస్మాయిల్, సెక్రటరీ కె యెహోషువ, కె మోషే, ఏఆర్ ఆల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అనేటటువంటి ఉదాహరణకు బైబుల్ని మత గ్రంథంగా స్వీకరించేటటువంటి వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో భారతదేశానికి ఇస్రాయెల్ దేశానికి ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి స్నేహ విషయాలు మన వీడియోస్లో తరచుగా చూస్తాం. అది మీరు పబ్లిష్ చేసేవి బహుశా. అంటే ఎప్పుడు తెలియని విషయాలు కూడా గత 2 సంవత్సరాలు బట్టి మనం అనేక విషయాలు చూస్తున్నాం. అంటే భారతదేశానికి ఇస్రాయెల్ దేశానికి ఎంత స్నేహ సంబంధం ఉందా చాలా సంవత్సరాలు బట్టి అనేటటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇస్రాయెల్ ప్రజలు చంపడానికి కారణమయ్యారనే ఉద్దేశంతో హోలోకాస్ట్ సంగతి తెలుసు. నాజీలు వీళ్ళందరూ కూడా ఇస్రాయెల్ ప్రజల్ని, యూదుల్ని చంపడానికే ఇష్టపడతారు. వారి బైబిల్లో లేకపోతే వారి గ్రంథాల్లో ఒకవేళ ఒక దెబ్బ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కువ ద్వేషించి మా దేవుని చంపేశారనే వాళ్ళతో వ్యతిరేకిస్తూ తృణీకరిస్తూ ఉంటారు ఇస్రాయెల్ ప్రజలు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మీద నమ్మకంతో ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఓటేసి అద్భుతమైన విజయాన్ని అందించడం శుభ పరిణామమని, చారిత్రక గెలుపుకై కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు బీజేపీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రాజమండ్రి బీజేపీ కార్యాలయం వద్ద రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు ఆధ్వర్యంలో మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లను పంచుతూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడమల రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హారిక, బూరా రామచంద్ర, రంగుల గోపి, కొరగంటి సతీష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, ఆకుల శ్రీధర్, రజని, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, శ్రీను, ఎన్ సత్యనారాయణ, అధికారులు లక్ష్మి, తంగెళ్ల శ్రీనివాస్, తంగెళ్ల పద్మావతి, డాక్టర్ పద్మశ్రీ, గీత, రవి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఢిల్లీ అడ్డా, ఢిల్లీ అడ్డా, భారత్ మాతా కీ జై బీజేపీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీజేపీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా. ఢిల్లీ అడ్డా, బీజేపీ అడ్డా, ఢిల్లీ అడ్డా, బీజేపీ అడ్డా. డబులింగ్ ది సర్కార్, ఢిల్లీ అడ్డా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
ఢిల్లీ అడ్డా ఢిల్లీ అడ్డా బీజేపీ అడ్డా ఢిల్లీ అడ్డా బీజేపీ అడ్డా నరేంద్ర మోడీ నాయకత్వం భారత్ మాతా కీ జై టాక్సీ క్యాబుల అద్దె బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వాహనాలు అద్దె బకాయిలపై ఆందోళన. పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ అధికారులకు ప్రభుత్వ కార్యాలయాల అవసరం కోసం అద్దె ప్రాతిపదికపై సేవలు అందిస్తున్న 115 కార్లను వినియోగిస్తారు. ఒక కారుకి నెలకు 35,000 రూపాయలు చెల్లించవలసి ఉందని నీటిపారుదల శాఖ వారు నిర్వాహకం వల్ల తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ 2024 సంవత్సరం మార్చి నెల నుండి డిసెంబర్ వరకు సుమారు 4 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం. ఈ సందర్భంగా సత్యనారాయణ టాక్సీ స్టాండ్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ద్వారా పోలవరం ప్రాజెక్టు అధికారులు కార్యాలయాలకు రాజమండ్రి కేంద్రంగా ఏలూరు నుండి విశాఖపట్నం పరిధిలో 115 కారులు అద్దె ప్రాతిపదికపై నడుపుతున్నారు. 10 మాసాలుగా అద్దె చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కార్లకు సంబంధించిన ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేనందున కార్లు సీజ్ చేస్తామని ఫైనాన్స్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల మా జీవన ఉపాధి కోల్పోతామని, జీవించే హక్కుకి భంగం కలుగుతుందని, కావున మా అసోసియేషన్కు చెందిన సభ్యులకు ఓనర్ కమ్ డ్రైవర్కు ముందుగా 35 కార్లకు 1,30,00,000 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్కు వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన మా సభ్యులు కొల్లేపల్లి నరసింహరాజు, మందపాటి పద్మకుమార్, విప్పత్తి దుర్గారావు, జుత్తుకు నరసింహరాజు, ఎన్ నాగభూషణం, దామెర్ల మంగరాజు, దొమ్మేటి సోమశంకర్, పాటిలపాటి సత్యనారాయణరాజు, పి ప్రవీణ్, బొక్కం సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పర్పస్ సంబంధించిన బిల్లులు వెంటనే, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ట్యాక్సీ బిల్లులు వెంటనే, ట్యాక్సీ బిల్లులు వెంటనే, ట్యాక్సీ బిల్లులు వెంటనే, అద్దె ప్రాతిపదికపై తిరుగుతున్న ట్యాక్సీ బిల్లులను వెంటనే వెంటనే అధికారులు స్పందించాలి. అధికారులు మా కష్టాధితో మాకు ఇప్పించండి. మా కష్టాధితాన్ని మా పెండింగ్ ఉన్న బిల్లులు, ట్యాక్సీ బిల్లులు వెంటనే, ట్యాక్సీ బిల్లులు వెంటనే, ట్యాక్సీ బిల్లులు వెంటనే, ట్యాక్సీ బిల్లులు వెంటనే ఒకసారి ఆఫ్ చేయండి సార్. మీరు సంబంధించినటువంటి మరి ట్యాక్సీ క్యాబులు అద్దె ప్రాతిపదికపై మరి అధికారులకి సేవలు అందిస్తున్నటువంటి 115 కార్లు. ఈ 115 కార్లలోని మరి 35 ఇటు విశాఖపట్నం నుంచి ఏలూరు పరిధి వరకు కూడా తిరుగుతున్నటువంటి వాండర్ కమ్ డ్రైవర్లకి ఇప్పటివరకు 1,30,00,000 రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. తక్షణమే నీటిపారుదల శాఖ వారి అధికారులు స్పందించి, ప్రభుత్వం కూడా స్పందించి వాండర్ కమ్ డ్రైవర్లకి సంబంధించిన 1,30,00,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వెంటనే స్పందించి ఈ బిల్లులను, పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా మరి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. లేని పక్షంలో మేము న్యాయ పోరాటాలను కూడా సిద్ధపడతామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాము. ఈ 115 కార్లలోని 85 కార్లు వరకు కూడా అధికారులే తిప్పుకుంటున్నారు. మరి ఉన్న 30 కార్లు కూడా వాండర్ కమ్ డ్రైవర్లు. వీళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక మరి ఆ వాయిదాల గురించేమో ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఈ కార్లనేమో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో వీళ్ళ జీవనోపాధి కోల్పోయి మరి వీళ్ళు జీవించే హక్కు కూడా భంగం కలుగుతుందని చెప్పి సందర్భంగా పనులు చేస్తున్నాము. కాబట్టి దీని మీద మరి ఈ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా స్పందించి మరి వెంటనే ఈ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ, ఏపీ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 2024 మార్చి టు 2025 జనవరి వరకు పెండింగ్ మాకు బిల్లులు. 11 నెలలు బిల్లులు పెండింగు. రన్నింగ్ 12వ నెల. గవర్నమెంట్ స్పందించి, ఆఫీసర్లు స్పందించి మాకు తొందరగా బిల్లులు ఇవ్వాలి. మా కార్లు ఫైనాన్స్ వాళ్ళు కొంతమంది పట్టుకెళ్ళిపోయారు, ఇంకా ఉన్నాయి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
ఆఫీసర్లకి 2 సంవత్సరాలకు వచ్చినా పర్లేదు, వాళ్ళకి బిల్లులు. ఆఫీసర్లు బినామీ పేర్లు పెట్టుకుని కార్లు తిప్పుకుంటారు. మీ ట్యాక్సీ వాళ్ళకి ముందు గవర్నమెంట్ స్పందించి మా వాటర్ కమ్ డ్రైవర్లకు ముందు బిల్లు చెల్లించాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతపూరులో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ షణ్ముఖ పీఠాధిపతి స్కంద స్వామీజీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరులో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. షణ్ముఖ పీఠాధిపతి స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. ఈ రాష్ట్రానికే ఇక్కడ ఆలయం నిర్మించడం మంచి సౌభాగ్యమన్నారు. షణ్ముఖ పీఠాధిపతి 3 ఏళ్ల నుంచి వారాహి అమ్మవారు విగ్రహాన్ని నిలబెట్టాలని పలుమార్లు పామర్తి బాబురావు చెప్పారని, అమ్మవారు మమ్మల్ని పడుకోనివ్వట్లేదని, అందుకే ఆయన సొంతంగానే భూమి కొని వారాహి అమ్మవారికి ప్రతిష్ఠ చేయడం మామూలు విషయం కాదన్నారు. స్కందస్వామి అమ్మవారు రోజు కలలోకి వచ్చి ఎప్పుడు గుడి కడతావని అడగడంతోనే ఈ ఆలయాన్ని నిర్మించామని అన్నారు. పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసి వారాహి అమ్మవారి ప్రసాద వితరణ జరిపించారు. దయచేసి భక్తులు మాకు కూడా సహకరించండి. అమ్మవారి దర్శనం ఆపుతున్నారు. 30 నిమిషాలు మళ్ళీ ఒక అరగంట మళ్ళీ దర్శనాలు ఉంటాయి. ఈ లోపల అన్నదానం జరుగుతుంది. భోజనాలకు వెళ్ళండి, భోజనాలకి వెళ్ళండి అమ్మా. జై వారాహి మాతాకి జై. నా పేరు స్కందస్వామి, షణ్ముఖ పీఠాధిపతి. ఇక్కడ కొంతమూరులో అమ్మవారు వెలయటం అంతా కూడా చాలా ఈ రాష్ట్ర సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. ఆయన కోరిక 3 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఆయన్ని వదలకుండా వారాహిదేవి ఆయన్ని పట్టుకుని
ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గొప్ప నవరాత్రులు 9 రోజులు కూడా వారు పూజ చేసుకోవడం, నా దగ్గరికి వచ్చి స్వామి వారాహి అమ్మవారిని నిలబెట్టాలనుకుంటున్నాం, ఆవిడ మమ్మల్ని పడుకోనివ్వట్లేదు, చాలా మా కూడానే ఉంటున్నారు అమ్మవారు, ఇక్కడ కూర్చుంటానని, ఏం చేద్దాం స్వామి అని అంటే, స్వామి మామూలు విషయం కాదు వారాహి అమ్మవారిని నిలబెట్టడం అంటే, స్వామి ఏదైనా సరే దేనికైనా సరే మేము సిద్ధం స్వామి అని, ఎక్కడ ఏ ప్రభుత్వ భూముల్లోనూ కాకుండా సొంతంగానే స్థలం కొని నేను వారాహి అమ్మవారిని నిలబెడతాను స్వామి అని చెప్పడం జరిగింది. అనుకోకుండా రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా అమ్మవారు ఈ స్థలాన్ని వారికి కొనే విధంగా చేయటం, అలాగే అమ్మవారి కృపతోటి 41 రోజులు మండలం దీక్ష చేస్తూనే అమ్మవారి గుడి నిర్మాణం అవటం, ప్రతిష్ఠ అవటం కూడా జరిగింది. అలాగే ఆ అమ్మ ఇక్కడ కూర్చున్నందుకు గాను యావత్ దేశాన్ని కూడా పరిపాలించవలసిందిగా మమ్మల్ని అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని, అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న వారు అందరికీ కూడా సర్వ దుఃఖాలు నశించిపోయి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చే తల్లిగా భావిస్తున్నాం. అలాగే కాశీలో మాత్రమే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడికి వేం చేయడం మా కొంతమేర అదృష్టంగా మేము భావిస్తున్నాం. దానికి బాబురావు గారికి, పామర్తి బాబురావు గారికి, విజయలక్ష్మి దంపతులకి ఆ అమ్మవారి తరఫున, స్వామివారి తరఫున కూడా మేము ఆశీస్సులు అందజేస్తూ ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలని, సరదా అందరినీ రక్షించాలని తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ జై వారాహి మాతాకి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కారం. అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నెల రోజుల్లో అన్ని కమిటీలను వేస్తాం. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడి. హస్తినలో రెపరెపలాడిన కాషాయ జెండా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.